ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ కార్పొరేటర్లు ప్రయోజనం కోసం తయారు చేయబడిందని గ్రాడ్యుయేట్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేట్ డాక్టర్ బి గంగారావు తెలిపారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఏపీ విజన్ డాక్యుమెంట్ కేంద్ర బీజేపీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. ఈ డాక్యుమెంట్లో వ్యవసాయంలో కార్పొరేట్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని ఉందన్నారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం లేదని, ప్రైవేట్ రంగాల్లో కూడా చిన్న మధ్యతరహా పారిశ్రామికులకు ప్రోత్సాహం లేదన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలు మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందన్నారు. రిటైర్డ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ వి మహిపాల్, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు వివి రమణ, ఆర్వీఎన్ స్టడీ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పాల్గొన్నారు.